కానీ విహారీ గారు ఎక్కడ కనిపించట్లేదు. అమ్మా 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 క్రిష్, బ్యాట్ మ్యాన్, అమ్మ బ్యాట్ మ్యాన్, కాలిపోతుంది బ్యాట్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, అమ్మ బ్యాట్ మ్యాన్. జడి బ్యాట్ మ్యాన్, అమ్మ కాలిపోతుంది బ్యాట్ మ్యాన్. క్రిష్, ఇందాక తప్పించుకుని వెళ్ళిపోయింది మీ అమ్మేనా? ఆ ఆటోలో ఉన్నది మీ అమ్మేనా? నువ్వు కరెక్ట్ గా చూసావా? ఆ ఆటోలో ఉంది మా అమ్మే, నేను చూసాను. రే క్రిష్, ఊరుకోరా. మీ అమ్మని కాపాడదామని నేను చాలా ట్రై చేశాను రా. నా వల్ల కాలేదు, నన్ను క్షమించరా. అమ్మా, విహారీ గారు, బాబు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలుస్తుందా? ఎందుకు వినకుండా వెళ్ళిపోతుంది? అరే అవునరా, ఆటోలో ఉంది మీ అమ్మే అయితే ఖచ్చితంగా నువ్వు పిలిస్తే వెనక్కి వచ్చేది కదా. అసలు తనెందుకు ఇలా పరిగెత్తుకుంటూ పారిపోయింది? ఏమో బ్యాట్ మ్యాన్, కానీ ఆటోలో ఉంది మాత్రం మా అమ్మే. అమ్మా. విహారీ గారు, ఏం కాదు, వెంటనే ఆటోలో నుంచి బాడీని రికవర్ చేసి బాబు డిఎన్ఏతో వాళ్ళమ్మ డిఎన్ఏని మ్యాచ్ చేద్దాం. అప్పుడు ఆటోలో ఉన్నది వాళ్ళమ్మో కాదో తెలిసిపోతుంది కదా. గుడ్ ఐడియా జడి. విహారీ గారు, బాబుని తీసుకుని మీరు పదండి. బ్యాట్ మ్యాన్, మా అమ్మ బ్యాట్ మ్యాన్. మరి ఆ బాడీ సంగతి ఏంటి? ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను విహారీ గారు. వాళ్ళు వచ్చి బాడీని కలెక్ట్ చేసుకుని మార్చరీ దగ్గరకు వస్తారు. అమ్మా, పిన్ని, ఇంట్లో ఉంటున్న క్రిష్కాని పంపించడానికి ఏమైనా ఐడియాస్ ఆలోచించారా? సహస్ర, వాడు పిచ్చుకలాంటోడు. వాడి మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు? ఏదో ఒక సిచ్యువేషన్ చూసి వాడిని ఈజీగా బయటకు గెంటేయచ్చు. నువ్వు వాడి గురించి ఏం టెన్షన్ పడకు. అంబిక చెప్పింది కూడా కరెక్టేనే. బ్రేకింగ్ న్యూస్. కిడ్నాప్ అయిందనుకున్న సిరి అనే అమ్మాయి. నాని, సిరి అంటే ఏంజెల్ అంటే అనుకుంటా. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని బయటపడబోతున్న క్షణంలో అనూహ్య సంఘటన జరిగి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆమె ఉన్న ఆటో లోయలో పడి పేలిపోవడంతో సిరి అనే వివాహిత గుర్తుపట్టలేనంతగా కాలి మృతి చెందిందని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ధృవీకరించారు. సిరి అనే మహిళ విషయంలో జరిగిన యాక్సిడెంట్ పలు అనుమానాలకు తావితీస్తోంది. పోలీసులు ఇది యాక్సిడెంట్ కాదు, హత్యగా అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనక ఎవరున్నారు, ఎవరు సిరి అనే అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపారు అనే విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాపం, హరికృష్ణ వాళ్ళమ్మ ఏంజెల్ అంటే చనిపోయిందంట. పాపం, ఆ బాబుకి చాలా అన్యాయం చేశాడే ఆ దేవుడు. పాపం, ఏంజెల్ అంటే చాలా మంచిది నాని. నీ కళ్ళకి, మీ నాన్నమ్మ కళ్ళకి, మీ నాన్న కళ్ళకి అందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారులే. పద్దు, ముద్దులా మాట్లాడకు. నీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చొద్దు.
సిరి, మీ అమ్మమ్మని ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. సిరి, నువ్వు పదమ్మా. 2-3 రోజుల్లో డెలిగేట్స్ రాబోతున్నారు. వాళ్ళతో మీటింగ్ విహారీకి చాలా ఇంపార్టెంట్. ఆ మీటింగ్ ని వీలైనంత త్వరగా జరిపించు. ఆ మీటింగ్ ని ఎలాగైనా కొలాప్స్ చేస్తే విహారీకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతే విహారీగాడు వేసుకున్న ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ జరగదు. ఏ కంపెనీలో అల్లకల్లోలాలు గొడవలు సృష్టించడంతో విహారీగాడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు మనం పావులు కదిపి విహారీగాడికి చెక్మేట్ చెప్పి ఈ కంపెనీని పూర్తిగా షట్ డౌన్ చెయ్యొచ్చు. కానీ మనం ఇదంతా ఆ విహారీ యాక్టివ్ అయ్యేలోపే చేయాలంబిక. వాడు ఖచ్చితంగా 2-3 రోజులైతే బిజీగా ఉంటాడు సుభాష్. ఎందుకంటే ఆ బుడ్డోడి వాళ్ళమ్మ చచ్చిందనే విషయంలో, ఆ పనుల్లో, ఆ టెన్షన్లో ఖచ్చితంగా 2-3 రోజులైతే అవైలబుల్ ఉండడు.